పాపం చేసి ఆ పొర్లాడే ఆ వ్యవహారం అంతా చూసినాడు సైలెంట్గా ఆ వ్యక్తులను చూస్తుంటే వాడు నన్నుగా సైగ చేశాడు, నన్ను ఇటు రమ్మన్నాడు అని చెప్పని లేనిపోయిన అబాండాలు వేసి రాజముద్రలు వేస్తారు, సేవకుడి మీద కూడా వేస్తారండోయ్. పాపానికి తెలివితేటలు ఎక్కువ, అందుకే నేను చెబుతాను, నా ప్రభు నేర్పిన పాఠం ఇది. ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్ని అబద్ధాలు, ఎన్ని అబాండాలు అంటే తెలుసా, నిందలు, అవమానాలు, ఏంది వాళ్ళే అంతా చేస్తుంది ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి. నాకు తెలిసి ఈ భూమి మీద నేను చూడగా ఏ ఆడపిల్ల కూడా వాస్తవానికి నా వల్లనే ఆ కుటుంబం పాడైంది, నా వల్లనే ఆ వ్యక్తి జీవితం పాడైంది, నా వల్లనే ఇంత నష్టమైంది, నా వల్లనే అని యథార్థంగా ఒప్పుకున్న వాళ్ళు నాకెవరు కనపడల. ఒప్పుకోకపోగా ఆ తప్పులు కప్పిపెట్టుకోవడానికి పక్కన వాళ్ళ మీద రాజముద్రలు వేసి వాళ్ళే తేడా. ఏది, పోతీఫర్ భార్య కనుక యోసేపును వస్త్రపు చెంగు పట్టుకొని, చూసావా హెబ్రీడు నన్ను హేళన చేయడానికి ఈ వస్త్రపు చెంగు నా చేతిలో వదిలిపెట్టిపోయాడు, ఇందుకే నన్ను తెచ్చింది ఏమయో అంది. పాడు చేయాలనుకున్నాడు వస్త్రం ఎవడి చేతిలో ఉండదు చెప్పండి మీరు? ఆడపిల్ల మీద ఉన్న, ఒంటి మీద ఉన్న ఆ గుడ్డ మగోడి చేతిలో ఉండాలి. ఇది బరి తెగించింది కాబట్టి ఈ చేయి అవతల వస్త్రపు చెంగు పట్టుకొని ఇంకా నింద మోపుతుంది, వాడే తేడా. నువ్వు తీసుకొచ్చి ఇంత హేళన చేస్తావా నన్ను అని చెప్ప ఆమె కపట కన్నీరు గారంగానే ఈ మొగుడికి రోషం వచ్చి, ఎవడురా అక్కడ, తీసుకుపోయి యోసేపుని సెరసల్లో పడాడు. ఇలాంటి రాజముద్రలు వేసేవాళ్ళు చూస్తున్నాను నేను ఈరోజు.